హలో ఫ్రెండ్స్, మేము ఇక్కడ మురుడేశ్వర్ నుంచి కొల్లూరు మూకాంబిక టెంపుల్కి వెళ్తున్నాం. మురుడేశ్వర్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్హెచ్ 66 కిందికి వస్తుంది. ఉడిపి డిస్టిక్ కింద ఉంటుంది ఇది కర్ణాటకలో. సో ఇక్కడ నుంచి ఉడిపి కూడా దగ్గరే. అంటే ఇక్కడ హైవే మీద నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. లోయ అంటే మనం వ్యాలీ లాగా లోపలికి కిందికి దిగుతామన్నమాట. కొండల మధ్యలో గుడి చాలా బాగుంది అండ్ ఇది తప్పకుండా వెళ్ళాల్సిన గుడి. మనకి బాసరా ఎలాగో ఇటు సైడ్ తెలంగాణ ఆంధ్ర సైడ్, అక్కడ కర్ణాటకలో ఈ అమ్మవారిని అలా పూజిస్తారు. సరస్వతి, శక్తి, పార్వతి ముగ్గురు కలిసి ఉన్న గుడి అనమాట. ఈ గుడికి చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ ఏంటంటే కౌమాసుర అనే ఒక రాక్షసుడిని అమ్మవారు వాడు కొంచెం ఎర్త్ మీద లైఫ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాడిని మూగొని చేసేస్తుందంట. సో అమ్మవారికి అక్కడ మూకాంబిక అని వస్తుంది పేరు. అయితే వాడికి ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక అలాగే లిమిట్ మూగోడైనా కూడా అట్లాంటివే చేస్తూ ఉంటే ఒకరోజు శక్తి అవతారం ఎత్తి వాడిని చంపేస్తుందంట. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారేమో పార్వతీ గుడి, ఎక్కడ లేని గుడి అమ్మవారికి ఇక్కడ పార్వతీ రూపంలో ఉంది. అండ్ ఇక్కడ శక్తి, మహాలక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడా ఉంటారని చెప్తారు. ఇక్కడ మధ్యాహ్నము సరస్వతి దేవి వచ్చి ఉంటుందంట. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఇక్కడ మలయాళీస్ ఎక్కువ వస్తారు, ఎందుకంటే ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ అమ్మవారిని. వాళ్ళకి ఆదిశంకరాచార్యులు కేరళ వాళ్ళకి చాలా ఎక్కువ కదా, వాళ్ళు ఏం చేస్తారు కంపల్సరీ ఈ గుడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక రోజంట సరస్వతీదేవిని ఆదిశంకరాచార్యులు పూజిస్తే ఆవిడ వస్తుందంట. వచ్చి ఏం కావాలని కోరుకుంటే నాకు కేరళలో వచ్చి అక్కడ ఉండు అమ్మ మాతోని, అక్కడ ఉండు, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ లేవు కేరళలో అని చెప్తారంట ఆదిశంకరాచార్యులు. అప్పుడు సరస్వతి అమ్మ అంటదంట, సరే వస్తాను, కానీ నువ్వు నా ముందు వెళ్ళు, నేను నీ వెనక వస్తా, కానీ నువ్వు వెనక తిరిగి చూడొద్దు, నువ్వు ఎక్కడ వెనక తిరిగి చూస్తావో అక్కడ నేను ఆగిపోతా అని చెప్తుందంట అమ్మవారు. సరే అని ఒప్పుకొని వెళ్తూ ఉంటే అమ్మవారి గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుందంట స్వామికి, శంకరాచార్య స్వామికి. కానీ ఒక దగ్గర ఎందుకో సడన్గా గజ్జల సౌండ్ ఆగిపోయినట్టు అనిపిస్తే వెనుకకు తిరిగి చూస్తారంట. చూడగానే అమ్మవారు అక్కడ ఆగిపోతుందట. అదే ఈ గుడి మూకాంబిక టెంపుల్లో ఎక్కడైతే సరస్వతి అమ్మ ఆగిందో అదే ఈ టెంపుల్ అని చెప్తారు. సో అమ్మవారు అంటే సరస్వతి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్తారు. సో ఇక్కడ అక్షరాభ్యాసం, చాలా అన్నప్రాసన్న బాగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని గాడెసెస్ ఆఫ్ స్పీచ్ అండ్ లెటర్స్ అని చెప్తారు. ఇక్కడ కేరళ మలయాళీస్కి ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ ఏ రోజైతే ఒక మలయాళీ రాకుండా ఉంటాడో అప్పుడు అమ్మవారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అన్న నమ్మకం. కానీ అట్లాంటిది జరగదు. 60% వాళ్ళే వస్తారంట. మన యేసుదాస్, పెద్ద పెద్ద సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అందరు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర వాళ్ళది అది పెట్టుకొని పూజ చేసుకొని వెళ్తారంట. స్క్రిప్ట్ అవన్నీ వాళ్ళు చాలా ఎక్కువ నమ్ముతారంట మలయాళీస్ అంతా. అండ్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ బోత్ శివ ఉన్న శక్తి రూపంలో, కింద ఏమో శివలింగం ఉంటుంది, పైన అమ్మవారు ఉంటుంది. జ్యోతిర్లింగం రూపంలో పెట్టారు శంకరాచార్యులు దీన్ని. బాగుంది కదా అమ్మవారి స్టోరీ. ఖచ్చితంగా వెళ్ళండి. కొంతమందికి తెలియదు అమ్మవారు ఏదో చిన్న గుడి అనుకుంటాం, కానీ చాలా రష్ ఉండే, చాలా ఎప్పుడు ఉంటుందంట. అసలు తెలియదు అంత రష్ ఉంటుందని. 500 రూపీస్ టికెట్, స్పెషల్ టికెట్ తీసుకున్న 2 hours పట్టింది. ఇంకా టికెట్స్ ఉన్నాయి కానీ ఆ రోజు ఎందుకో క్యాన్సిల్ చేశారంటే, ఏదో పూజ స్పెషల్ పూజలు చేయించుకుంటే 20,000 అట్లా కూడా ఉన్నాయి. బట్ ఈ 500,000 రూపీస్ది ఎందుకో ఆ రోజు ఎందుకో ఆపేశారని చెప్పారు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసారని ఆపేశారు. కానీ చాలా రష్ ఉంటుంది, కానీ తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్. ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం మేము వెళ్ళిన విజయదశమి రోజైతే కంపల్సరీ అక్షరాభ్యాసం చేయించుకుంటారంట. వచ్చి కేరళ వాళ్ళు ఎక్కువ వస్తారంట, తమిళ వాళ్ళు కూడా వస్తారంట, కానీ కేరళ వాళ్ళకి ముఖ్యమైన టెంపుల్ అంటే ఇది.